తాడిపత్రిలో గోవా మద్యం పట్టుబడింది. పుష్ప సినిమా తరహాలో గోవా మద్యం స్మగ్లింగ్ వెలుగు చూసింది. తాడిపత్రి రైల్వే బ్రిడ్జి కింద లారీని తనిఖీ చేశారు పోలీసులు. లారీలోని క్యాబిన్ వెనుక ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేశారు. 400కు పైగా గోవా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మద్యాన్ని ఒకే లారీకి కర్ణాటక, ఏపీకి చెందినటువంటి 2 వేర్వేరు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉన్నట్టుగా గుర్తించారు. లారీని అదుపులోకి తీసుకున్నారు తాడిపత్రి టౌన్ పోలీసులు. అక్రమ మద్యం తరలింపుపై దర్యాప్తు చేపట్టారు. ఇంకా తీయాలా? ఇంకా ఉన్నాయి, లోపల ఇంకా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవా మద్యాన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి అంటే గత కొంతకాలం నుంచి జరుగుతుందనేటువంటి మాట చెప్తున్నారు. అది కూడా ఒకే లారీకి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేట్లని మారుస్తూ కూడా ఆ రాష్ట్రాల్లో అనుమానం రాకుండా ఈ లారీల్ని తిప్పుతున్నారు అనేటువంటి మాట. దీనికి సంబంధించి గోవా నుంచి ఈ 2 రాష్ట్రాలకు పర్టికులర్గా అక్రమ మద్యం భారీ స్థాయిలో వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తున్నారు పోలీసులు? దీనికి సంబంధించి దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒకంత కూపిలాగుతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీ ఎత్తున మద్యం పట్టుకున్నారు. దీన్ని ప్రధానంగా గోవా నుంచి ఇక్కడికి తరలించి బాగా విక్రయాలు సాగి సొమ్ము చేసుకుంటున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున అక్రమంగా తాడిపత్రిలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి అనేటువంటి విమర్శలు, చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం పైన పోలీసులు నిఘా ఉంచినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే సిఐ ఆరోహణరావు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలోని రైల్వే బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక లారీని అక్కడ గుర్తించారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా దాదాపుగా 400కు పైగా గోవాకు సంబంధించినటువంటి మద్యం బాటిళ్లు అత్యంత చాకచక్యంగా తరలిస్తున్నటువంటి విధానాన్ని పోలీసులు గుర్తించారు. అయితే దీన్ని ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు, గోవా నుంచి ఇంకా ఏ ప్రాంతాలు, తాడిపత్రి నుంచి ఇంకా ఇతర ఏ ప్రాంతాలకు వెళ్తోంది అనేటువంటి విషయాన్ని పోలీసులు రావటం. అయితే లారీకి సంబంధించినటువంటి యజమానులు ఎవరు అయితే లారీ పైన మాత్రం అభయాంజనేయ స్వామి అనేటువంటి పేరు మాత్రం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఓనర్లు ఎవరు అనేటువంటి విషయం కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. అయితే ఈ లారీని పట్టుకున్నటువంటి గతంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డటువంటి వారి మీద ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి అంటే అంతర్రాష్ట్ర స్థాయిలో కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ మద్యానికి సంబంధించి పెద్ద వారు దీని వెనక ఉన్నారనేటువంటి అయితే ప్రస్తుతానికి అక్కడ అందుతున్నటువంటి సమాచారం. ఎవరా పెద్దవారు? రాజకీయ నాయకులా, లేకపోతే ఇతరత్రా అది వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వారా? సొంత రాష్ట్రానికి సంబంధించి ఎంతో కొంత అండదండలు లేకపోతే ఈ స్థాయిలో భారీగా అక్రమ మద్యం రవాణా అనేది సాధ్యం కాదు. ఇది ప్రస్తుతానికి అక్కడ వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కానీ పోలీసు వర్గాల్లో ఒకరిద్దరి పేర్లు అయితే బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అది మీడియాకు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజానీకానికి తెలియకుండా అక్కడ మేనేజ్ చేస్తున్నారు కొంతమంది అనేటువంటి మాట కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్థానికంగా. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే తాడిపత్రి పట్టణంలో అంత పెద్ద ఎత్తున యథేచ్ఛగా ఏదో 4 బాటిల్లో, 5 బాటిల్లో, 10 బాటిల్లో కాదు, ఏకంగా 400 బాటిల్ యొక్క మద్యాన్ని పోలీసులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సినిమా పక్షులు ఏదైనా అక్రమంగా తరలిస్తారనేటువంటి విధంగా ఏదైతే వింటుంటామో అలాగే ఆ ప్రత్యేకమైనటువంటి ఏదైతే అభయాంజనేయ స్వామి లారీ అనే పేరుతో ఉన్నటువంటి ఆ లారీలో ప్రత్యేకంగా మద్యం తరలించేందుకు తన క్యాబిన్ వెనుకల ప్రత్యేకంగా ఒక బాక్స్ లాంటి పెద్ద బాక్స్ లాంటి దీన్ని ప్రత్యేకంగా తయారు చేసి ఎవరు గుర్తుపట్ట ఏదైనా వాహన తనిఖీలు నిర్వహించినప్పటికీ మాత్రం బయటకు చూసేందుకు వీలు లేకుండా ఉండేటువంటి విధంగా అత్యంత చాకచక్యంగా బాక్సులు చేసి గోవా నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని వెనుకల ఎవరున్నారు? ఎందుకంటే లారీ పట్టుకున్నటువంటి సందర్భంలో క్లీనర్ గానీ, డ్రైవర్ గానీ ఇప్పుడు పరారయ్యారు అనేటువంటి పోలీసుల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10ల స్థాయిలో లారీలు తరలి వెళుతూ ఉంటే ఒక్క లారీని మాత్రమే పట్టుకొని తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారు అని కూడా కొంతమంది స్థానికంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కాదు, కొన్నేళ్లుగా ఇదే స్థాయిలో అక్రమ మద్యం అనేది ఈ లారీలకు సంబంధించి 2 స్టేట్లకు సంబంధించిన ప్లేట్లు మారుస్తూ కూడా వారు దందాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 10ల సంఖ్యలో లారీలు వెళ్తుంటే ఒక్క లారీని దీనికి సంబంధించి తూతూ మంత్రంగా పట్టుకొని విచారణ చేస్తున్నారనే ఆ విమర్శలు. పోలీస్ శాఖ ఏం చెప్తోంది దీనికి సంబంధించి? దీనిపైన ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంటారు. ఎందుకంటే
తాడిపత్రి పట్టణం అంటేనే ఒక పెద్ద ఎత్తున విమర్శలు, రాజకీయ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగానే దందాలు జరుగుతున్నాయి, అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నాయి, అదేవిధంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్నాయి. ఇది ఇలా వివిధ రకాలుగా రాజకీయ నేతలు కూడా పలు సందర్భాల్లో భారీ స్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం దొరికిందంటే దీని వెనుకలో ఎవరో బడా వ్యక్తులే ఉంటారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనికి కొంతమంది పోలీసుల అండదండలు కూడా ఉంటాయి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా ప్రస్తుతం అక్రమంగా గోవా నుంచి ఏదైతే మద్యం పట్టుకున్నారో ఆ మద్యాన్ని పట్టుకున్నది జనరల్ పోలీసులు పట్టుకున్నారు, సాధారణంగా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు పట్టుకున్నారు. అయితే సాధారణంగా మద్య విక్రయాలుగా అక్రమంగా జరగకోకుండా, అక్రమ మద్యం తరలించకుండా, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ, నిఘా పూర్తి స్థాయిలో ఉండాల్సింది. అలాంటిది ఎక్సైజ్ అధికారులు ఏమి పట్టకుండా నిమ్మకుండి రెట్టకుండా ఉన్నారంటే దీని వెనకలు అసలు ఎవరు ఉన్నారు, రాజకీయ నేతల హస్తం ఎంతవరకు ఉంది, లేకపోతే ఎవరైనా బడా వ్యాపార వర్గాలు దీని వెనకలు ఉన్నారా, అసలు ఏంటి దీని గుర్తు ఎక్కడుంది అనేటువంటి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం గండి పడుకోకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా తక్కువ ధరలకు మద్యం తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు సాక్కోకుండా ఉండేటువంటి విధంగా పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఎక్సైజ్ పోలీసు అధికారులు. అలాంటి ఎక్సైజ్ అధికారులు ఇంత పెద్ద ఎత్తున అక్రమ మద్యం తరలి వెళ్తున్నా గా ఉన్నారంటే అసలు తాడిపత్రి పట్టణంలో ఏం జరుగుతుంది, ఎలాంటి అక్రమ వ్యాపార వ్యవహారాలు సాగుతున్నాయి అనేటువంటి పెద్ద ఎత్తున అనుమానాలు కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు సిఐ నేతృత్వంలో దీన్ని పట్టుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం అనేటువంటి విధంగా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక తాడిపత్రిలో గోవా మద్యం పట్టివేత వెనుక భారీ స్థాయి కుంభకోణం ఉందని కూడా చెప్తున్నారు. గతంలో కూడా పదుల సంఖ్యలో లారీలు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉండేవి. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్స్ తోటి ఆయా రాష్ట్రాల్లో అనుమానం రాకుండా దీనికి సంబంధించి మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కావచ్చు. రాజకీయ నాయకుల అండదండలకు సంబంధించి కూడా ఆ కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు. స్థానికంగా చెప్తున్నది ఏంటి అంటే చాలా సార్లు కూడా ఇలాంటి డిఫరెంట్ గా ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లతో లారీలు పదుల సంఖ్యతో వెళ్తున్నప్పటికీ కూడా పోలీసులు ఈసారి పట్టుకున్నారు, తూతూ మంత్రంగా విచారణ చేపడుతున్నారు అనేటువంటి విమర్శలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. కానీ పోలీస్ శాఖ పూర్తి స్థాయి నిఘా పెట్టాము, దాదాపుగా గతంలో జరిగేవి కానీ ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు, జరిగేటువంటి 1-2 లారీల అంశానికి సంబంధించి కూడా మేము పట్టుకొని విచారణ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం మీద కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ విపరీతంగా అక్రమ మద్యం ఆంధ్రప్రదేశ్లోకి సరఫరా అవుతుందనడానికి ఒక నిదర్శనంగా కూడా ఈ అంశాన్ని చెప్తున్నారు.